సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సార్ ఈ యొక్క 2024లో షర్మిల గారి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో? ఆవిడ అనుకున్నది జరిగిందంటారా? వారు చెప్పినట్టు హ్మ్. నేను వచ్చారు, జగన్ గారు ఓడిపోయారు నా వల్ల అనే అభిప్రాయంతో చక్కగా ఆవిడ చెప్పుకొచ్చారు. హ్మ్. ఇట్స్ ఫేర్ ఫ్రమ్ ట్రూత్. హ్మ్. ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు తెలంగాణలో. రేవంత్ గారు దమ్మున్నాడు, హ్మ్. ఈవిడ కాలు బయట పెట్టి ప్రచారానికి అవసరం లేదని చెప్పాడు. కావాలంటే అక్కడికి వెళ్ళి పారాషూటింగ్ లో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పంపించండి అన్నారు. ఒక్క కాలు అడుగు పెట్టి రేపు పొద్దున్న నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. హ్మ్. ఆడ పార్టీలో జాయిన్ అయ్యి హ్మ్. ప్రచారానికి కూడా వెళ్ళలేదండి రేవంత్ రెడ్డి గారు. ఆ! ఆఖరికి అంతా అయిపోయింది. అది ఏమన్నారు, ఆవిడ 31 సీట్లు నేనే గెలిపించానన్నారు. మనకి ఎందుకు బాబు వెళ్ళిపోతుంది కదా ఆవిడని పంపించేయండి అన్నారు. హ్మ్. కానీ నిజంగా పంపించుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులుగా గొప్ప పోరాటం చేశారు ఆవిడ. అవును. ఎంత పాదయాత్రలు చేశారు ఆవిడ. కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్లకి, రేవంత్ రెడ్డి గారిని తిట్టిన తిట్లకి అయితే రేవంత్ రెడ్డి గారి చెవుల నుంచి రక్తాలు వచ్చేసినట్టు తిట్టారు ఆవిడ. అవునండి. మామూలు కదా, మిగతా వాళ్ళని కూడా అసలు సోనియా గాంధీ గారిని ఎలా ఆడుకున్నారంటే అసలు మామూలుగా చేయలేదు నేను. ఆవిడ ఆడపిల్ల అన్నారు, ఏడపిల్ల అన్నారు. ఒక యాంకర్ గారు మిసెస్ని తీసుకొచ్చారు ఇష్యూలోకి. హ్మ్. నాకు రాష్ట్రానికి సంబంధం ఏంటి, పక్క రాష్ట్రం పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకనో మరి అంత కోపం వచ్చిందో, అంత ద్వేషం కక్ష నాకు తెలియదండి పాపం. హ్మ్. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను ఇక్కడ తెలంగాణలో ఉన్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లల్ని కన్నా, నాకేంటి ఆ పక్క రాష్ట్రంతో. ఇది రాజశేఖర రెడ్డి బిడ్డ మాట మోస్తుందని కూడా చెప్పారు. సార్ వచ్చారు, సంతోషం. వచ్చిన తర్వాత నాకు అబ్జెక్షన్ ఏంటంటే ఆవిడ చేసుకోవచ్చు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం, తీవ్రమైన ఉద్యమం సాగుతుంటే పాదయాత్రలో, బస్సు యాత్రలో, విద్యార్థుల సమరయాత్రలో కిలోమీటర్ల కొద్దీ విద్యార్థులు అంతా ఉరేంపులు వెళ్తాం, ఢిల్లీలో వెళ్తుంటే వచ్చి ఎవడో లేడు ఇక్కడ, నేను లేకపోతే నా గొంతే లేదని వచ్చిందంటే వీడ. అవునండి. అది తప్పు అంటున్నాను. హ్మ్. అలాగే అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు నిర్ణయం తీసుకుని ఢిల్లీలోకి వెళ్ళి మనం అక్కడ చేయాలి. వీళ్ళందరూ వస్తున్నారు, ఎవరో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ వస్తున్నారు, 100 మంది అక్కడ వస్తున్నారంటే హ్మ్. అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని ఈడ 4 రోజుల ముందు దాన్ని దెబ్బ కొడతానికి, హ్మ్. అది కూడా వెళ్ళి ఇక్కడ ఏపీ మాల్లో కూర్చుని అడావుడు చేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. మొత్తం మీడియా ఉంది కదా, మొత్తం ఆవిడే. నేను చెప్తున్నానండి, 100,000 మంది 8వ తారీఖున, మార్చి 8వ తారీఖున 100,000 మంది ఢిల్లీలో ధర్నా చేస్తే జంతర్ మంత్రం ఒక్క అక్షరం ముక్క ఎక్సెప్ట్ ప్రజాశక్తి విశాలం తప్ప ఒక్క సెకనం ఏ టీవీ చూపించింది చెప్పండి నాకు. ఏం తప్పు చేశాం మేము హోదా విభజన హామీల కోసం, తమ హక్కుల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, రాయలసీమ ఉత్తరాంధ్ర మేము గలమెత్తితే ఒక్క మొక్క కూడా లేదు. ఆవిడ ఇలా చెయ్యి ఒప్పగానే 100 టీవీలు కానీ కుప్పలుగా రెడీగా ఉంటాయి. ఓకే, మీరు అన్న టాపిక్ లోకి వస్తాను. ఏం సాధించారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ వచ్చి? నేనే గెలిపించి ఈవిడ అక్కడ లేకపోతే జగన్ గారు గెలిచేసి 150 సీట్లు వచ్చేస్తాయి. చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకున్నారండి అందరూ. ఆవిడ జగన్ గారిని చికాకు పరచడానికి ఉపయోగపడినట్టు. కానీ కడపలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాడు 100% కారణం ఆవిడే. తెలుగుదేశం పార్టీ వచ్చిన మెజార్టీ వచ్చింది 26,000 మెజార్టీ. వాళ్ళ కూటమి అభ్యర్థులకు వచ్చింది 1,43,000 ఓట్లు. ఇది బాగా ఔపారిటిస్ట్ నాకు తెలియదండి. వారికి తెలిసిన వాళ్ళు వైఎస్ఆర్ తెలంగాణ నాయకులు తెలియదు. పులివెందులు కానీ, బద్దివేలు కానీ, కడప దాంట్లో కానీ ఒక ఓటు అన్నకే, ఒక ఓటు పులివెందులు అయితే ఒక ఓటు అన్నకే, ఒకటి నాకని ప్రచారం చేశారట. ఔపారిటిస్ట్ ఏదో ఉన్నాం, నేను నిర్ధారణగా చెప్పలేను. ప్రచారం సాగుతున్న నేపథ్యంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టారంట. క్యాండిడేట్స్ కదా ఆవిడ వరకు నిర్ధారణ లేకుండా మనం చెప్పలేం కదా. ఇప్పుడు అంత ఖర్చు, ఓటుగా 2,000 ఖర్చు పెట్టారంటే పొంది చూపించమంటారు, మరి ఓటర్లు చెప్తారా ఇవాళ. అందువల్ల బాగా ఖర్చు పెట్టి, ఏం ఖర్చు పెట్టిన డిపాజిట్ అయితే కోల్పోయారు. ఆవిడ డిపాజిట్ కోల్పోయేస్తారు. వీళ్ళ కాకుండా ఒకటి గమనించమండి, అరకులోయలో సిపిఎం పార్టీ సుత్తి కోలని నక్షత్రం గుర్తున్న పార్టీ పోటీ చేసింది. ఇంతన్నా ప్రచారం లేదు, ఎక్కడెక్కడో అడుగులు ఉంటాయి. అక్కడ తెలుసు కదా, ఎక్కడెక్కడో ఆ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉందండి, 100 కిలోమీటర్లు తిరగాల కాన్స్టిట్యున్సీ. ఎక్కడో పైన విజయనగరం పక్క నుంచి, విశాఖపట్నం నుంచి గోదావరి నది గట్టు వరకు రంపచోడవరం. ఎక్కడుందండి రంపచోడవరం? భద్రాచలం వరకు ఉందండి. ఇంత దూరం ఉండే కాన్స్టిట్యున్సీని 1,25,000 ఓట్లు, ప్రెస్టీజ్ గా చెప్పాలంటే 1,23,500 ఓట్లు దాదాపుగా సిపిఎం పార్టీకి వచ్చినాయి. మరి ఏమైనా 50 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు దింపారా? లేదే. వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు కాదండి, యాంటీ ఎన్ని ఉండటం వల్ల. సరే, అక్కడ 50,000 ఓట్లతో కూటమికి దీంట్లో మెజార్టీ వచ్చిన 5 సీట్లు కూటమి నెగ్గింది, అక్కడ నెగ్గింది. అంటే వారి ప్రభావం మాత్రం జగన్ గారిని చికాకు పరచడానికి తప్ప లేదు. ఇంకోటి కూడా, ఆవిడ రాకముందే 5% ఓట్లు ఉండేయో అనుకుని వాళ్ళే అన్నారు. ఎన్నికల ముందు 7% ఎందుకు తగ్గిపోయినాయో, జగన్ గారిని ఓడించాలని కాదు. ఇవాళ పెరిగినాయి అండి కాంగ్రెస్ పార్టీకి. డెఫినెట్గా ఎందుకు పెరిగినాయి అంటే, కేంద్రంలో రాహుల్ గాంధీ గారి అడ్వాంటేజ్. 1,500 కిలోమీటర్ల బార్డర్ ఉన్న కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. ఇక 5 సంవత్సరాలు వచ్చింది డెవలప్మెంట్. అయ్యో, మనకు కొంతవరకు న్యాయం చేస్తుంది పార్టీ, హోదా విభజన హామీలు ఇస్తుందని నిజాయితీగా చెప్పాడు రాహుల్ గాంధీ. మేము అందరం చెప్తా ఉన్నాం కదా. అందుకని ఇవి రాకముందే 3 to 4% వచ్చేసింది అన్నారు. మరి ఆవిడ ఏం చేశారో 1.7 పడిపోయిందండి. ఇది అసెంబ్లీలో, పార్లమెంట్ 2.2 పడిపోయింది.
మరి ఆవిడ ప్రభావం ఉందో లేదో మీరు చెప్పాలి ఇప్పుడు. ప్రభావం లేనట్టే కదా మరి దీన్ని బట్టి. కానీ అన్నగారిని ఓడించగలిగింది. అన్నగారిని ఆవిడేం ఓడించిందండి. అవునండి. 61,000 మెజార్టీ వస్తే పులివెందులో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్తారు. ఆవిడ చెప్పారు, నేను చెప్పనండి. రెస్పెక్ట్ టు హర్. అంటే నేనేది కొన్ని సీట్లు ఆవిడ ఎక్కడ ఆవిడ ప్రభావం ఏముందండి? అంటే ఆవిడ లేకపోతే కళ్యాణ్ గారు లాభం లేదు, వీళ్ళు లాభం లేదు, చంద్రబాబు నాయుడు గారు లాభం లేదు. ఈవిడ వచ్చేసి ఈవిడ చేయాల శ్రేయోగానే అయిపోయిందా? అంటే ఆవిడ గేయాలి. ప్యాకేజ్ లాగా ఎవరండి ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీస్ ఎవరు ఉంటే ఆవిడ గేయాలి, కానీ వెళ్ళి బీజేపీకి వేస్తారా? ఈవిడ చెప్తే వెళ్ళి బీజేపీకి వేసేస్తారు. బీజేపీ కూటమికి మన చెవులో క్యాబేజీ పూలు క్యాలిఫర్లు లేదా ఆఫ్రికా నుంచి అంటార్టికా నుంచి తెచ్చుకుని పెట్టుకోవాలండి. మీరు చెప్పండి, వేస్తే ఈవిడికి వేయాలి. ముస్లిం మైనార్టీస్, క్రిస్టియన్ మైనార్టీస్ నిజంగా కొంతమంది వేస్తే ఎవరికి వేయాలి? ఈవిడ చెప్పేసి అన్నగారిని ఓడించమంటే క్రిస్టియన్స్ అందరూ ముస్లిమ్స్ వెళ్ళిపోయి బీజేపీ పార్టీలకు ఎన్డీఏ పార్టీ ఓటేసేసారంటే నేను నమ్మాలనా? లేదండి, దయచేసి ఆ మాయలో ఉండొద్దు. నా ఉద్దేశం ప్రకారం దయచేసి వారు తిరిగి తెలంగాణలో వెళ్ళి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మళ్ళీ పునరుద్ధరణ చేసుకుని అన్న మాట మీద నిలబెడితే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇక్కడ ఏదో పాలన సజీవంగా సాగుతుంది. ఆవిడ 2-3 మాటలు అన్నారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. అవును అన్నారు ఆవిడ. ఎన్ని ఎకరాలు ఎందుకు ముందు కూడా నేను చెప్తున్నాను ఒకటి, రాయపూర్ వెళ్ళి చూసుకోమండి. చిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి 20,000 ఎకరాలు ఉంది. అది కాకుండా 8,500 కావాలంటున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందుకని వారి ఇంపాక్ట్. బట్ నా మై హంబుల్ రిక్వెస్ట్ టు హర్, బికాజ్ ఆవిడ వయసు తెలంగాణ పరిపాలన పాదయాత్ర చేశారు. పాదాల మీద వెళ్ళి చేసిన యాత్ర అది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నగారి గురించి తిరిగారు. నేను దాంట్లో ఒక మహిళగా అనేక అవమానాలు పెట్టి దాంట్లో నో సెకండ్ థాట్ అండి. వాడు తప్పుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి హోదా విభజన హామీల ఉద్యమాన్ని నాశనం చేసేటట్టు చేసినారు కానీ ఒక అభిప్రాయంతో అన్నాను తప్ప, షీఈ్ హ్యావింగ్ రైట్ టు ఫైట్, ఎవ్రీ రైట్ టు ఫైట్. కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అని అర్థం చేసుకోవాలి. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.